బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి బయలుదేరారు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీకి పయనమయ్యారు. ఇవాళ సాయంత్రం కాంగ్రెస్ సెంట్రల్ ఎలక్షన్ కమిటీ సమావేశం జరగనుంది. ఆ సమావేశంలోనే పెండింగ్ లోనే ఉన్న 4 పార్లమెంటు స్థానాలపై చర్చించి ఇవాళ రాత్రికే అభ్యర్థులను ఖరారు చేస్తారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సాదిక్ అందిస్తారు. సాదిక్, చెప్పండి, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి సాదిక్? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉదయం తెల్లవారుజామున 5 గంటలకే ఢిల్లీకి బయలుదేరి వెళ్లారు. ప్రధానంగా ఈ రోజు సాయంత్రం జరగబోయేటి సిఇసి సమావేశంలో ఆయన పాల్గొననున్నారు. ఇప్పటికే 17 పార్లమెంటు లోక్సభ స్థానాలకు గాను ఇప్పటికే 13 ప్రకటించగా మిగతా 4 సంబంధించిన పార్లమెంటు స్థానాలకు అభ్యర్థుల ఖరారు చేయాల్సిన అంశం ఉంది. ఈ అంశం పైన ఢిల్లీ హైకమాండ్ ఇప్పటికే సంప్రదింపులు, చర్చలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఖమ్మం, వరంగల్, కరీంనగర్, హైదరాబాద్ ఈ 4 పార్లమెంట్ సెగ్మెంట్ లో అభ్యర్థుల ఖరారు పైన కొంత సందిగ్ధ కొనసాగుతుంది. అభ్యర్థుల ఎంపిక పైన చాలా చర్చలు చేస్తున్నటువంటి హైకమాండ్, అదేవిధంగా ఆ తరహా సంబంధించిన అంశాలకు చాలా మంది ఆశావాహులు దీంట్లో ఈ పార్లమెంట్ సెగ్మెంట్స్ కి పోటీ పడుతున్నారు. ప్రధానంగా ఖమ్మం జిల్లా నుంచి చూసినట్లయితే మనకు 3 మంత్రులు కూడా వారి కుటుంబ సభ్యులకు సీట్లు ఖరారు చేయాలని కూడా ఇప్పటికే అధిష్టానాన్ని ముందు ప్రపోజల్స్ పెట్టడం జరిగింది. డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క సతీమణి నందినికి టికెట్ కావాలని డిప్యూటీ సీఎం పట్టుబడుతున్నారు. అంతేకాకుండా ఆ జిల్లా సంబంధించినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తన సోదరుడు అయినటువంటి ప్రభాకర్ రెడ్డిని కూడా అభ్యర్థిత్వాన్ని ఖరారు చేయాలని కూడా ఆయన పట్టుబడుతున్నారు. మరోవైపు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కూడా తన కొడుకుకు యుగంధర్ కు కూడా సీట్ కావాలని ఎవరికి వారే అడుగుతున్నారు. అయితే ఇప్పటికే ఈ ముగ్గురికి కాతో పాటుగా బీసీ సామాజిక వర్గానికి సంబంధించిన లోకేష్ కూడా పోటీ పడుతున్న సందర్భం ఉంది. అంతేకాకుండా ప్రియాంక గాంధీ కూడా ఖమ్మం నుంచి పోటీ చేసే ఆలోచనలో చేయాలని కూడా హైకమాండ్ కి ఇప్పటికే ఏపీసీ చీఫ్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక ప్రతిపాదన చేయడం జరిగింది. సో ఖమ్మం జిల్లా అన్నది చాలా టఫ్ గా ఉన్నటువంటి నేపథ్యంలో దానిపైన ఇంకా సయోధ్య కుదరలేదని చెప్పవచ్చు. ఈ నేపథ్యంలో ఈ రోజు జరగబోయే సిఇసి సమావేశంలో పూర్తి స్థాయిలో కూడా అభ్యర్థుల ఖరారు చేసే అవకాశం అయితే స్పష్టంగా కనబడుతుంది. ఇక హైదరాబాద్ తో పాటుగా వరంగల్, ఖమ్మం, హైదరాబాద్ తో పాటుగా కరీంనగర్ సంబంధించినటువంటి పార్లమెంట్ సెగ్మెంట్స్ తో పాటుగా వరంగల్ పార్లమెంట్ సెగ్మెంట్స్ పైన కూడా చాలా చర్చలు జరిగాయి. అయితే ఇటీవల బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరిన కావ్య కూడా ఆ వరంగల్ టికెట్ ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా అయితే మనకు ప్రాథమికంగా గాంధీభవన్ వర్గాలు అయితే స్పష్టంగా చెప్తున్నారు. అంతేకాకుండా కరీంనగర్ నుంచి ఎవరిని చేయాలి దానిపైన కూడా ఇంకా చర్చలు కొనసాగుతుంది. ఏదైనప్పటికీ ఈ రోజు సిఇసి జరగబోయే సమావేశంలో ఈ 4 అంటే పెండింగ్ లో ఉన్నటువంటి పార్లమెంటు సెగ్మెంట్లు అయినటువంటి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, హైదరాబాద్ సంబంధించినటువంటి దానిపైన కూడా చర్చించి ఈ రోజు అభ్యర్థుల ఖరారు చేసే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఈ నెల అంటే మనకు 6వ తారీఖు రోజు తుక్కుగూడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్న దర్మిలా హైకమాండ్ తో కూడా దానికి సంబంధించిన విధి విధానాలపైన, అదేవిధంగా జాతీయ మేనిఫెస్టో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో తెలుగులోకి ఇక్కడ విడుదల చేస్తున్న నేపథ్యంలో మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అగ్రనేతలు కూడా తుక్కుగూడ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయబోతున్నారు. ఈ అంశం పైన పూర్తి స్థాయిలో కూడా ఈ రోజు సిఇసి సమావేశంలో ఢిల్లీ హైకమాండ్ తో చర్చించేందుకు గాను ముఖ్యమంత్రి పిసిసి రేవంత్ రెడ్డి ఉదయం తెల్లవారుజామున 5 గంటలకు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. నిన్న సాయంత్రమే బట్టి విక్రమార్క ఢిల్లీకి చేరుకున్నారు. ఉదయం 11 గంటలకు ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీభవన్ లో ప్రెస్ మీట్ తర్వాత ఆయన కూడా ఢిల్లీకి వెళ్లే అవకాశం అయితే కనబడుతుంది. థ్యాంక్ యూ సాదిక్.